Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil, Panasonic Jasmine Automatic Cooker. Hello Raju garu. Hello andi. So ee roju gumugumullo em variety vanni chestunnaru ma kosam? Cabbage avakura chestunandi. Cabbage తో avakura? అవునండి. Cabbage అంటేనే చాలా మందికి అంటే ఆ స్మెల్ ఆ టేస్ట్ వల్ల అంతగా నచ్చదు. అవునండి. అండ్ ఆవకూరలకి కొన్ని వెజిటబుల్స్ ఫిక్స్ అయిపోతారు చాలా మంది. yes. కాకపోతే ఇప్పుడు ఈ క్యాబేజ్ కాంబినేషన్ లో ఆవకూర మరి ఎలా ఉంటుందో చూడాలి. కమ్మకమ్మగా చాలా బాగుంటుంది. బాగుంటుందా? yes. ఓకే మరి క్యాబేజ్ ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 2 కప్పులు, ఆవ పేస్ట్ 2 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా మనం కొంచెం క్యాబేజ్ ఉడికించుకుందాం అండి. ఓకే. సరిపోతుంది. అలాగే కొంచెం మూత కూడా పెట్టేసేయండి, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సరిపోతాయా? కొంచెం సరిపోతాయండి. మూత పెట్టేస్తే ఆ స్టీమ్ లోపలే ఉంటుంది కదా. ఓకే. సో ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది. ఈ రోజు నేను ఈ ఆయిల్ వాడుతున్నాను. ఓకే. సో డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా తక్కువగా తీసుకుంటుంది. yes. కొద్దిగా నూనె. ఓకే. సో దీంట్లో ఎండుమిరపకాయలు. ఓకే. ఆ తర్వాత పోపు దినుసులు, అంటే దీంట్లో పప్పులు లేకుండా ఓన్లీ జీలకర్ర ఆవాలు ఈ రెండే వేస్తున్నాం. వేపుడులో అయితే మనం పప్పులు వేసుకుంటాం. సో ఇక్కడ మనం కొంచెం ఆవ పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం మనకి కూర టైప్ లో వస్తుంది కాబట్టి అంటే ఈ కాంబినేషన్ కి పెద్ద పోపు అవసరం ఉండదేమో. లేదండి. సో యూజువల్ గా కూడా ఆవ పెట్టి చేసే వాటిలో మోస్ట్లీ ఇట్లా ఆవాలు జీలకర్ర లేదంటే కొంచెం ప్లెయిన్ గానే కూడా చేసేస్తూ ఉంటారు. సో దీంట్లోనే కొద్దిగా అల్లం. ఓకే. సో ఈ టేస్ట్ బాగుంటుంది. ఓకే. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. సో పోపు కొంచెం వేగితే బాగుంటుంది మనకు. అండ్ అలాగే క్యాబేజ్ కూడా కాస్త ఉడకాలి కదా మనకి. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ క్యాబేజ్ ఉడుకుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సౌందర్య సాధనాలుగా పైపోతగా కూడా మనకు అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఉదాహరణకి క్యాబేజ్ తీసుకుంటే క్యాబేజ్ ని రసంలాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె కూడా కలుపుకొని ముఖానికంతా కూడా బాగా అప్లై చేసుకుని ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద వస్తున్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. సో రాజు గారు పోపు మంచి వాసన వచ్చేస్తుంది. అల్లం అది కూడా యాడ్ చేసాం కదా. సో ఇది కూడా అయిపోయింది అనుకుంటా. ఓకే. సో కొంచెం అయితే సరిపోతుంది మనకి. కొంచెం అంటే దీని వల్ల కొద్దిగా స్మెల్ అనేది కూడా కొద్దిగా పోతుంది. అవును. సో ఎలాగో మళ్ళీ మనం కొద్దిగా కూరలో వేయించుతాం కాబట్టి మనకి పూర్తిగా సెట్ అయిపోతుంది. దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా పసుపు. సో యూజువల్ గా మనకి ఎప్పుడు ఈ ఆవకూరలు అంటే ఎక్కువ వాటర్ వెజిటబుల్ తీసుకుంటాం. సొరకాయ కానీ, బీరకాయ, కొంచెం అరటికాయలు అంటే కాస్త ఇలాగా. బట్ ఈ క్యాబేజ్ తో ఆవకూర అనేది చాలా బాగుంది, అంటే వెరైటీగా ఉంది. ఎందుకంటే క్యాబేజ్ ఇప్పుడు ఆవ వేస్తే మనకి ఎక్కువ ఆవ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు చెప్పినట్టుగా క్యాబేజ్ కూడా ఘాటు స్మెల్ ఉంటుంది కదా. అవును. సో ఈ రెండిటి కాంబినేషన్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఈ రోజు. ఎందుకంటే నేను ఈ క్యాబేజ్ కాంబినేషన్ లో ఆవ ఎప్పుడు టేస్ట్ చూడలా, అంటే ఈ ఐడియా కూడా రాదు బేసిక్. ఎందుకంటే క్యాబేజ్ అనగానే చాలా మటుకి ఏ పప్పు వేసి కూర లాగానో లేకపోతే ఫ్రైలో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకా స్నాక్స్ లో అంటే అది మనకి అసలు అది డిఫరెంట్ కాంబినేషన్. ట్రై చేసేవాళ్ళు మోస్ట్లీ ఫ్రై గానీ కర్రీ లేదా టమాటో వేసి అట్లా తప్పితే ఆవ పెట్టి చేద్దాము అన్న ఐడియా అసలు రాదండి. సో దీంట్లో
కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. ఈ జీలకర్ర పొడి వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు ఆ ఫ్లేవర్ దానికి క్యాబేజ్కి పట్టేస్తుంది. సో ఆవ వేసుకునేటప్పుడు అంటే ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా కొంచెం సింపుల్ గా చేసేసుకుంటే మనకి ఆవ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో మనం ఏ డిష్ తో అంటే మీరు ఏ వెజిటబుల్స్ తో చేసుకున్నా అవును, సో సింపుల్ గానే పోపు అది మనకు కొంచెం సింపుల్ గానే పెట్టేసుకుంటే అంటే మెయిన్ గా ఇట్లాంటి ఫ్లేవర్స్ ఏమైనా యాడ్ చేస్తున్నప్పుడు కాస్త అంటే పొళ్ళు అవి కూడా ఎక్కువ వేసేయకుండా సింపుల్ పోపుతో సరిపెట్టేస్తే మనకి బాగుంటుంది. ఎస్, ఆ టేస్ట్ కొంచెం మనం ఎక్కువగా రుచి తెలుస్తుంది మనకి, అంటే ఇలా ఆవ వేసుకున్నాం కాబట్టి. ఎస్, ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే. సో ఆవ పేస్ట్ అండి. సో ఇది మనం ముందు రెడీ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి కట్టేసిన తర్వాత యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా మంది కొంతమంది కుక్ చేసేటప్పుడే వేసేస్తుంటారు, అట్లా వేస్తే కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి నిమ్మరసం పిండి ఇస్తారు. ఆపేసిన తర్వాత వేసుకుంటే కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు నిమ్మరసం పిండుకోవచ్చు అండి, లేదనుకుంటే మనం డైరెక్ట్ గా అలాగే తీసేసుకోవచ్చు. సో ఆవ పేస్ట్ వేస్తే కూడా ఎంత మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది. నాకు కొంచెం జలుబు చేసి ఉంది, అయినా కూడా నాకే కొద్దిగా అది తెలుస్తుంది. అంటే జలుబు లేకపోతే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట స్మెల్. ఫుల్ గా మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే. అదే నాకు ఎందుకంటే అది కలుపుతూ ఉంటే ఆవ స్మెల్ అనేది కాస్త వస్తుంది. వేసి అది కలుపుతున్నప్పుడే మనకు చాలా బాగా తెలుస్తుంది టేస్ట్ అనేది, ఐ మీన్ స్మెల్ అనేది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, సో ఈ కాంబినేషన్ చక్కగా అన్నం లాంటి వాటిల్లోకి, చపాతీ లాంటి వాటిల్లోకి కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. మనకి మోస్ట్లీ ఆకుకూరలు అంటే మనం అన్నంలోకి తీసుకుంటూ ఉంటాము, ఇది చూస్తుంటే ఏంటంటే చపాతీలోకి తిన్నా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే క్యాబేజ్ మనం ఎక్కువగా చపాతీలో తీసుకుంటూ ఉంటాం కదా, సో ఆ కాంబినేషన్ అయినా బాగానే ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. క్యాబేజ్ ఆవకూర రెడీ అండి. ఓకే అండి, మరి వెరైటీ రెసిపీ క్యాబేజ్ ఆవకూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ ఆవకూర తయారు చేసే విధానం: ముందుగా క్యాబేజ్ ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా ఉడికించిన క్యాబేజ్, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి ఆవ పేస్ట్, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, క్యాబేజ్ ఆవకూర రెడీ. క్యాబేజ్ ఆవకూర తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, డిఫరెంట్ గా చాలా బాగుంది. ఎండింగ్ లో కొంచెం మనం నిమ్మరసం కదా, ఆ పులుపు కూడా బాగుంది. మీరు చెప్పినట్టు కొంచెం రోటీస్కి, రోటీలో కూడా రైస్ కి అయితే చెప్పనక్కర్లేదు, సూపర్ గా ఉంటుంది అనిపిస్తుంది. రైస్ కి అయితే వేడి వేడి రైస్ లో తింటే చాలా బాగుంది. ఆవ టేస్ట్ క్యాబేజ్ కి ఇంత బాగా సెట్ అవుతుందని నాకు ఇప్పుడు తినేదాకా నాకు తెలియలేదు. ఓకే. కాకపోతే ఈ ఐడియా మాత్రం చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వచ్చింది డిష్ కి. సో చూసారు కదండి, క్యాబేజ్ ఇంకా ఆవ కాంబినేషన్ లో కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. ఈ సీజన్లో ఎవరు చూసినా కళ్ళమంటూ దగ్గుతూనే ఉన్నారు. మరి ఈ దగ్గు నుంచి వెంటనే ఉపశమనం దొరకాలి అంటే ఒక లవంగాన్ని కనుక నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే దగ్గు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా, కొత్తిమీర. ఎంత మంచి వాసన వస్తుంది కదండి. అందుకే కూరల్లోనో రసంలోనో పైన తేలియాడుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ ఎంతగానో వృద్ధి చెందుతుంది, ఇంకా మంచి వాసన వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. మరి కూరల్లో రసంలో పైన తేలియాడే కొత్తిమీర మన తలపైన ఉన్న జుట్టుకు కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? ఏం లేదండి, కొత్తిమీర రసం చేసుకుని ఆ రసాన్ని జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేస్తూ ఉన్నట్లయితే జుట్టు తెల్లబడడం సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ఇది జుట్టుకు మంచి కండిషనింగ్ గా కూడా పనిచేస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో వెజ్ జైపూరి, క్యారెట్, క్యాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, టొమాటో ముఖ్యంగా కావాలి. మధురం మమ్మకారంలో సేవ్ లడ్డు, శనగపిండి, బెల్లం, అలాగే డీప్ ఫ్రై కి సరిపడా నూనె కూడా కావాలి. బేబీ పొటాటో చాట్, చిన్న బంగాళదుంపలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో మసాలా రోటీ, గోధుమ పిండి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.